హలో డియర్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పురన్ ఇన్స్పైర్ టుడే ఛానల్కి స్వాగతం. నేను మీ రోహిత్. ఈరోజు మీ దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ తోటి వచ్చాను. ఈ స్టోరీ చిత్తూరు జిల్లాలోని గుర్రంకొండ అనే ఒక చిన్న పల్లెటూరులో మొదలైంది. ఎక్కడో రెండు కొండల మధ్య ఉండే ఆ ఊరికి ఆటో కాదు కదా, కనీసం ఆర్టీసీ బస్సు కూడా లేని కాలం అది. జమీందారుల కుటుంబంలో పుట్టిన ముద్దుల చిన్నారి పాప పట్టుమని 14 సంవత్సరాలకే అత్తవారింటికి వచ్చింది. ఆ అమ్మాయి పెద్దగా చదువుకోలేదు, లోకం చూసిన వయసు కాదు. లోకం తీరేమిటో తెలిసేలోపే 3 పిల్లల్ని ఇచ్చిన భర్త అందరినీ వదిలి వెళ్ళిపోయాడు. 23 ఏళ్ళు నిండకుండానే జీవితం ఇచ్చిన ఆనందాన్నే కాదు, బాధను కూడా తీసుకుంది. అత్తింటి ఆస్తులు కళ్ళ ముందే కరిగిపోయాయి. దగ్గర బంధువులు ఎక్కడ 3 పిల్లల బాధ్యత తమ మీద పడుతుందో అని పక్కకు తప్పుకున్నారు. బాధ, దుఃఖం, భయం అన్నీ చుట్టుముట్టిన వెనక్కి తిరిగి చూడాలనుకోలేదు. తనకు తెలుసు ఏమాత్రం భయపడ్డా చావు మీద పడ్డట్టే అని. తిండి పెట్టడం భారం అనే మాటలు పడకముందే, పిల్లలు ఆకలితో కడుపులు పట్టుకోక ముందే తనకు తానుగా జీవితం అంటే ఏంటో అర్థం చేసుకుంది. ఏడ్చినా నవ్వినా ఏదో మాట అనకుండా ఉండలేని లోకాన్ని పక్కకి తోసింది. బతకడం పోరాటంలా అనిపించిన రోజు నువ్వు నిలబడే ధైర్యాన్ని కూడా జీవితమే ఇస్తుందన్నట్టుగా ధైర్యంగా నిలబడింది. అప్పటి వరకు కనీసం ఇల్లు దాటి ఎరుగని ఆమె 10 ఏళ్ల కూతురికి తన 2 కొడుకుల్ని అప్పచెప్పి కూలి పనికి కదిలింది. మట్టి మోసింది, కాలువలు తవ్వింది. ఒకనాటి జమీందారి బిడ్డే అయినా ఎముకలు అరిగేలా రాళ్లు మోసింది. పిల్లల్ని సాకుతూ ఎవరి దగ్గర చేయి చాచని అభిమానంతో ఉండటం నేర్పించింది. పొగాకు తోటల్లో పనిచేసింది, బీడీలు చుట్టింది. తన ఆరోగ్యం పాడవుతున్న పిల్లల ఆకలి లేకుండా చేసింది. ఆ కష్టంతోనే కూతురి పెళ్లి చేసింది. కొడుకు చేతికి అందొచ్చాడు. కొడుకు తల్లిని చూస్తూ బతకడం ఎలాగో నేర్చుకున్నాడు. జీవితం మీద ప్రేమ, సొంత కష్టం మీద నమ్మకం ఉన్నవాడు ఎప్పుడూ ఓడిపోడు. అతను జాగ్రత్తగా తన అమ్మలాగే బతికాడు. కాలం గడిచింది. మనవళ్ళు మనవరాళ్ళు అంతా ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళారు. గవర్నమెంట్ ఉద్యోగాలు, వ్యాపారంలో ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు సొంతంగా బతుకుతున్నారు. ఆ రోజు ఆమె భర్త లేడని ఏమాత్రం బాధపడ్డా, ఏ ఆవేశపు నిర్ణయం తీసుకున్నా ఆమె పిల్లలు బతికేవాళ్లే కాదు, వాళ్ళ పిల్లలు ఈరోజు ఉండేవాళ్లే కాదు. ఇదిగో మీరు ఇవాళ నా మాటలు వినేవాళ్లే కాదు. అవును, ఈ చదువురాని అమ్మాయి జీవితాన్ని గెలిచిన మహిళ మా నాయనమ్మ, అక్కమ్మ. ఎప్పుడైనా బాధ అనిపిస్తే ఆమెను గుర్తు చేసుకుంటాను, ఆమె ధైర్యాన్ని తలుచుకుంటాను. జీవితంలో కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి, అవి అడ్డంకులు మాత్రమే ఉంటాయని చెప్పిన ఆమె మాటలు నాకు గుర్తు చేసుకుంటాను. ఆమె నా హీరో. అన్నట్టు మీకు ఎప్పుడైనా బాధ కలిగినా, భయం వేసినా, మీరు కష్టాల్లో ఉన్నారని అనిపించినా మీకంటూ ఒక ధైర్యం ఇచ్చే మనిషి ఉంటారు. అది మీ అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, ఎవరో ఒకరు. వాళ్ళని తలుచుకొని ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. మీ హీరో ఎవరనేది కింద కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీకు నెక్స్ట్ వీడియోలో ఒక మంచి టాపిక్ తోటి వస్తున్నాను. ఒక తల్లిని మోసం చేసిన కొడుకు కథ. తల్లిని మోసం చేశాడా, తల్లి మోసపోయిందా ఏందనేది మీరు పూర్తి వీడియో చూసి నాకు కామెంట్ చేయండి.